3:30 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడతది అని ఒక వచనం చూపించండి నాకు బైబిల్‌లో. అందరికి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో మీరు చూసారు కదా! ఈ వీడియోలో అనిల్ గారు అంటున్నారు, 3 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతదని మీరు చెప్తున్నారు కదా! నాకు ఒక వచనాన్ని చూపించండని. అనిల్ గారు 3:30 సంవత్సరాల తర్వాత అంటే మహా శ్రమల కాలంలో సంఘం ఎత్తబడతది అని చెప్పడానికి బైబిల్‌లో చాలా వచనాలున్నాయి. అందులో కొన్ని లేఖనాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2 తెస్సలోనిక 2 అధ్యాయం ప్రకారం నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితే గాని ఆ దినం రాదు. అంటే దేవుని రాకడ ముందు అబద్ధపు క్రీస్తు రావాలి. అబద్ధపు క్రీస్తు వస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తది. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అబద్ధపు క్రీస్తే పరిపాలిస్తాడు. ఇజ్రాయెల్ దేశంతో 7 సంవత్సరాలు శాంతి ఒప్పందం చేసుకుంటాడు. కానీ వాడు 3:30 సంవత్సరాలు మాత్రమే రాజుగా పరిపాలిస్తూ ఉంటాడు. ఈ 3:30 సంవత్సరాలు క్రైస్తవ సంఘాన్ని హింసించుతాడు అబద్ధపు క్రీస్తు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 7 వచనంలో చెప్పబడినట్టు పరిశుద్ధులతో అంటే క్రీస్తు సంఘంతో వాడు యుద్ధం చేస్తాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంఘము శ్రమలు ఇక్కడే ఉంటది. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడిపోతే అబద్ధపు క్రీస్తు ఎవరితో యుద్ధం చేస్తాడు? అందువల్ల శ్రమల్లో అబద్ధపు క్రీస్తు సంఘాన్ని హింసిస్తూ ఉంటాడు. మహాశ్రమల కాలంలో ఒక్కొక్క బోర ఉంటుంది. కడబోర మోగినప్పుడు సంఘం ఎత్తబడతది. ఈ కడబోర కోసం ప్రకటన గ్రంథం 11 అధ్యాయంలో రాయబడింది. ఈ ఏడో బోరనే పౌలు మొదటి కొరింథీ 15 అధ్యాయంలో కడబోర అని అంటున్నాడు. కడబోర మోగినప్పుడు సంఘం ఎత్తబడతది. కడబోరన్నా, ఏడో బోరన్నా ఒకటే అనిల్ గారు. అనిల్ గారు మత్తయి 24 అధ్యాయంలో 30 వచనాన్ని బేస్ చేసుకొని గొప్ప బోర అనే పదాన్ని ఆధారం చేసుకొని గొప్ప బోర అంటే 8వ బోర అని అంటున్నారు. ఆ వీడియో కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయం 29-31 వచనాల్లో ఇంకొక బోరుంది. మరి ఓఫీర్ గారు బైబిల్‌ని ఎక్కువ సార్లు చదవడం వల్ల ఈ వచనాన్ని మర్చిపోయినట్టున్నాడు ఆయన. సరిగ్గా చూసుకోలేదనుకుంటా. అదేంటి అనంటే గొప్ప బూర. ఇది కూడా వేరే సందర్భాల్లో రాసినటువంటి బూర కాదు ఇది. యేసు ప్రభు రాకడకి సంబంధించినటువంటి విషయంలో మోగుతున్నటువంటి బూరే ఇది కూడా. కాబట్టి మిగిలిన చోట్ల బూరల గురించి నేను మాట్లాడట్లేదు. ఓల్డ్ టెస్టమెంట్‌లో చాలా బూరలు ఉన్నాయి కానీ, నేను న్యూ టెస్టమెంట్‌లోనే యేసు ప్రభు రాకడకి సంబంధించినటువంటి సందర్భంలో మోగుతున్నటువంటి బూర గురించే మాట్లాడుతున్నాను. 24 అధ్యాయం 29, 31 వచనాలు ఇలా ఉన్నాయి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, శ్రమలయిపోయిన తర్వాత, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఇక్కడ ఏం జరుగుతుంది? శ్రమల కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత యేసు ప్రభు మేఘారూఢుడై మనుష్య కుమారుడు భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇక్కడ వరకు చదివితే ఈయన ఏం కంక్లూడ్ చేస్తారు అంటే మిడ్ ట్రిబ్యులేషన్ అండి. ట్రిబ్యులేషన్ అయిపోయిన వెంటనే యేసుప్రభు వస్తున్నాడు అని కంక్లూషన్‌కి వస్తాడు ఆయన. కానీ పాయింట్ ఏంటి అనంటే ఆయన మేఘారూఢుడై రావడాన్ని భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రాల వారు చూసి రొమ్ము కొట్టుకుంటున్నారు. అంటే యేసుప్రభుని ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నారు. ఇది రాప్చర్ టైంలో కాదు కదా జరిగేది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరగాలి కదా ఇది. అంటే 7వ సంవత్సరంలో యేసు ప్రభు భూమి మీదకి సంఘంతో పాటు వస్తున్నప్పుడు ఇంకొక బూర మోగుతుందండి ఓఫీర్ గారు. మరి ఈ బూర ఏంటి? ఈ బూర ఎలా వదిలేశారు మీరు? 7 బూరలే ఉన్నాయి. ఇక్కడ కడబూర ఉంది కాబట్టి 7వ బూర కడబూర అని అంటే మరి ఈ బూర సంగతి ఏంటి? మీరు చాలా తార్కికంగా మాట్లాడతాను నేను అని అంటారు. ఎందుకనంటే మిగిలిన వాళ్ళ యొక్క తర్కానికి, నా తర్కానికి ఒక తేడా ఉందని ఒకసారి మాట్లాడారు మీరు. ఆత్మదేవుడు అభిషేకించిన తర్కాన్ని వాడతాను నేను అని అన్నారు. మరి ఆత్మదేవుడు ఇచ్చినటువంటి తర్కాన్ని వాడితే
మీరు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోగుతున్నటువంటి బోర గురించి మాట్లాడలేదేంటి? మీ కడబోర 3.5 సంవత్సరాల దగ్గర ఆగిపోయింది ఏంటి? మరి దీన్నేమంటారండి? ఈ బోరను ఎలా మర్చిపోయారు మీరు? ఈ వీడియో మీరు చూశారు కదా. ఈ వీడియోలో అనిల్ గారు అంటున్నారు, దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు యూదులందరూ ఆయన్ని చూస్తారు, అప్పుడు ఒక బోర మోగుతుంది, అదే గొప్ప బోర, అంటే 8వ బోర అని అంటున్నారు. అనిల్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. 24 అధ్యాయంలో 29, 30, 31 వచనాలు, ఈ 3 వచనాలు ఒకే సందర్భాని కోసం కాదు. 29వ వచనము శ్రమల తర్వాత ప్రకృతిలో జరగబోతున్న మార్పుల కోసం రాయబడింది. 30వ వచనము దేవుడు తన సంఘంతో ఆకాశ మేఘరూరుడై భూమి మీదకి వచ్చినప్పుడు యూదులు ఆయన్ని చూస్తారు, ఆ సందర్భం కోసం రాయబడింది. 31 వచనము అంటే సంఘం ఎత్తబడడం కోసం రాయబడింది. 31 వచనంలో కనిపిస్తున్న గొప్ప బోర అంటే 7వ బోర. ఆ 7వ బోర మోగినప్పుడు అంటే 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. 7వ బోరన్న, గొప్ప బోరన్న, కడబోరన్న, ఈ 3 ఒకటే అనిల్ గారు. అలాగే మొండితోకర సుధాకర్ గారు కూడా ఒక మాట చెప్తున్నారు, అది కూడా వినండి. బైబిల్ విస్పష్టంగా ఏ విధమైనటువంటి వాదనకు తావు లేనంత స్పష్టంగా బోధించే ప్రాథమిక సత్యాల విషయం మేము స్టాండ్ తీసుకుంటాం. అప్రాథమికమైన, ద్వితీయమైన, బైబిల్లోనే ఇదా అదా అని తేల్చుకోవడానికి వీలు లేని విషయాలు ఏవైతే ఉన్నాయో, సంఘ చరిత్రలో ఏవైతే గుర్తించడం జరిగిందో వాటి విషయాల్లో స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి స్టాండ్ తీసుకో. సో స్టాండ్ చెప్పండి. రెండవ రాకడ గురించి, ర్యాప్చర్ని గురించి. ర్యాప్చర్ ఈజ్ బిబ్లికల్. సంఘం ఎత్తబడుట వాక్యానుసారం, దాని మీద డిబేట్ లేదు. రెండవ రాకడ ఖచ్చితంగా జరగబోతుంది, దాని విషయంలో సందేహం లేదు. ఖండించి నొక్కి ఒక్కాణించి చెప్తాం. కానీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ర్యాప్చర్ జరుగుతుంది, ఈ విషయాలు మనుషులకు ఎవరికి తెలియదు. తరువాత ర్యాప్చర్ మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చరా, పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చరా, ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చరా అనే విషయాన్ని సంఘ చరిత్రను, వాక్యాన్ని ఉపయోగించి అధ్యయనం చేసినటువంటి నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనంటే, ఈ మూడిట్లో ప్రతిదానికి కొన్ని పాజిటివ్ స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి, ప్రతిదానికి కొన్ని లోపాలు కూడా, డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల విషయంలో మనం వెరైటీని, డైవర్సిటీని అంగీకరించవచ్చు. సో ఇదా అదా తేల్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మొండితోకర సుధాకర్ గారు అంటున్నారు, ర్యాప్చర్ కోసం అంటే సంఘం ఎత్తబడడం కోసం మనం అస్సలు తెలుసుకోకూడదంట. మిడ్ ట్రిబులేషన్, ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ ఇలాంటి వాటి కోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో చెప్తున్నారు. సుధాకర్ గారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో శిష్యులు యేసుప్రభుని అడుగుతారు, నీ రాకడ సూచనలు ఏంటంటే, యేసుప్రభు వారు మీరు అస్సలు తెలుసుకోకూడదు అనలేదు, అని చెప్పాడు 24 అధ్యాయంలో. కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయని చెప్పారు. అలాగే దానియేలు ప్రవక్త చెప్పిన మాట కూడా యేసుప్రభు వారు చెప్పారు, నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో కూర్చుంటుందని. ఆ నాశనకరమైన హే వస్తువు ఎవరంటే అబద్ధ క్రీస్తు. నా రాకడ ముందు కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అలాగే అబద్ధ క్రీస్తు కూడా వస్తాడని ఆయన చెప్పాడు. దేవుని రాకడ కోసం మనం తెలుసుకోవాలి సుధాకర్ గారు. అందుకే దేవుడు అనేక విషయాలు బైబిల్లో రాయించాడు. దేవుడు కొంతమందితో శ్రమలకు ముందు నేను వస్తానని చెప్పడు, కొంతమందితో శ్రమల మధ్యలో నేను వస్తానని చెప్పడు, ఇంకొంతమందితో శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుందని ఆయన చెప్పడు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా దేవుడు ఎప్పుడూ చెప్పడు. దేవుడు అందరితో ఒకే మాట చెప్తాడు. అవునని చెప్పి కాదనివాడు దేవుడు కాడు. ఆయన ఎప్పుడు మాట మార్చడు. బైబిల్ ఏమించి ప్రీ ట్రిబులేషన్ని, పోస్ట్ ట్రిబులేషన్ని సమర్థించడం లేదు. మిడ్ ట్రిబులేషన్ మాత్రమే సమర్థిస్తుంది. శ్రమల్లో సంఘం ఎక్కడ ఉంటుంది, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది. ఇది దేవుని స్వరము, మిగతాదంతా దెయ్య బోధ. అలాగే అనిల్ కుమార్ గారు మరొక వీడియోలో మాట్లాడుతున్నారు, అది కూడా మీరు వినండి.
ప్రీ ట్రిబ్ ర్యాప్చర్ వ్యూ తీసుకున్నటువంటి వాళ్ళు సిద్ధపడి ఉంటారా? నిర్దిష్టమైనటువంటి సూచనలు జరిగితేనే గాని ఆయన రాడు, డెఫినిట్‌గా రాడని నమ్ముతున్నటువంటి వాళ్ళు సిద్ధపడి ఉంటారా? అంటే అసలు క్రీస్తు విరోధి అనేవాడు బయటపడి సిరియా రాజు యొక్క ఆత్మలో శరీరంలో చేరినటువంటి నిమ్రోదు అలా పునరుద్ధానం జరగడము, ఆడు రాజు అయిపోవడము, ఇవన్నీ జరిగితే గాని యేసుప్రభు రాకడ జరగదు అని నమ్ముతున్నటువంటి ప్రీ ట్రిప్ ర్యాప్చర్ నమ్మేవాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉండాలి? ఎందుకు సిద్ధంగా ఉండాలి అని అంటే డెఫినెట్‌గా ఇవన్నీ జరిగితేనే గాని రావు. అందుకనే ఓఫిర్ గారు ఏమంటాడు? ఈ రోజు రాడండి యేసుప్రభు, రేపు కూడా రాడు, నేను చెప్తున్నాను అంటాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడు ఆయన? అంటే నిర్దిష్టమైన సంభవాలు జరిగితేనే గాని యేసుప్రభు రాడనే ఒక ధీమాకి ఆయన వచ్చేసాడు ఆయన. అయితే ఆయన ఏమంటున్నాడు? ఆయన రాకడికి సూచనలు ఉన్నాయి కానీ మన పోకడికి సూచనలు లేవు కదా, నేను ఈ రాత్రికే చచ్చిపోవచ్చు, కాబట్టి నేను సిద్ధపడి ఉండాలి అని అంటున్నాడు. అంటే ప్రీ ట్రిప్ బోర్డు ప్రిపేర్ అయ్యి ఉంటాడు, మిడ్ ట్రిప్ బోర్డు ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా నువ్వు. రాకడికి సంబంధం లేకుండా, మిడ్ ట్రిప్తో సంబంధం లేకుండా ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి సిద్ధపడి ఉండాలని మీరే చెప్తున్నప్పుడు మిడ్ ట్రిప్ బూచి ఎందుకు చూపిస్తున్నారు మళ్ళీ? ఈ వీడియో మీరు విన్నారు కదా. ఈ వీడియోలో అనిల్ కుమార్ గారు అంటున్నారు, ప్రీ ట్రిబులేషన్ వారు సిద్ధపడుతున్నారా, లేకపోతే ఈ సంగతులు జరిగితే దేవుడు వస్తాడా, ఈ సంగతులు జరిగితే దేవుడు వస్తాడని నమ్మిన వారు సిద్ధపడుతున్నారా అని అడుగుతున్నారు. అనిల్ గారు ప్రీ ట్రిబులేషన్ వారు ఏసీ రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడని నమ్మి వాళ్ళు రక్షణ పొందుకోవడం, కాస్తో కోస్తో పరిశుద్ధ జీవితం జీవించడం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ప్రీ ట్రిబులేషన్ని బైబిల్ సమ్మతించడం లేదు. మిడ్ ట్రిబులేషన్ మాత్రమే సమ్మతిస్తుంది. మిడ్ ట్రిబులేషన్ వారు కూడా సిద్ధపడి ఉంటారు. అబద్ధపు క్రీస్తు వస్తాడు, వాడిని మనం ఎదుర్కోవాలి అని మిడ్ ట్రిబులేషన్ వారు సిద్ధపడి ఉంటారు. అలాగే మేము మిడ్ ట్రిబులేషన్ అనే బూచిని సంఘాన్ని చూపించడం లేదు. సంఘంతో చెప్తున్నాం, అబద్ధపు క్రీస్తు వస్తాడు, వాడిని మనం ఎదుర్కోవాలి, మీరందరూ సిద్ధపడాలి, మీరందరూ అబ్దెనగో షడ్రకు మేషకుల తయారు కావాలని మీ సంఘాన్ని చెప్తున్నామే తప్ప సంఘాన్ని భయపెట్టడం లేదు. ఇప్పటికైనా సత్యం తెలుసుకోండి, మోకరించి ప్రార్థన చేసి ఓఫర్ గారి గ్రంథాలు చదవండి, అప్పుడు మీకు సత్యం అర్థమవుతుంది. శ్రమలో సంఘం ఎక్కడ ఉంటుంది? శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది.